ఈ ఒక్క వీడియో నాలెడ్జ్ కోసం చేస్తున్నాను. పురాణాల ప్రకారం ద్రౌపది గారికి 5 మంది భర్తలు. 5 మంది భర్తలతో ఎలా గడిపేది? 5 మంది భర్తలతో ఎలా కాపురం చేసేది? ఎలాంటి గొడవలు లేకుండా ఎలా జరిగేది? వీటి గురించే చిన్న క్లారిఫికేషన్. 5 మంది భర్తలు ఈవిడని భార్యలాగానే చూసేవారు. ద్రౌపది గారికి 5 మంది భర్తలని పురాణాల్లో అన్ని దేవతలకి తెలుసు. ఒక భర్తతో కొంతకాలం గడిపిన తర్వాత మరో భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ద్రౌపది అగ్నిలో దూకేది. అగ్నిలో దూకిన ద్రౌపది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కన్యగానే బయటకు వచ్చేది. కన్యగా బయటకు వచ్చేది. బయటకు వచ్చి మళ్ళీ ఇంకో భర్త దగ్గరికి వెళ్ళేది. ఇలా 5 మంది దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్చి అగ్నిలో దూకి మళ్ళీ కన్యగా అయ్యి ఇంకో భర్త దగ్గరికి వెళ్ళేది. కాబట్టి ఒక్కొక్క భర్తకి ఒక్కొక్క భార్య, ఒకటే భార్య, ఒక్కొక్కరికి ఒకటే భార్య. ఈ వ్యక్తికి ఒకటే భార్య ద్రౌపది. అలాగే ఈ వ్యక్తి భార్య అని ఈ వ్యక్తికి తెలియదు. ఇలాగా 5 మందికి సపరేట్గా ద్రౌపది భార్య. కానీ ద్రౌపదికి మాత్రం 5 మంది భర్తలు. ఒక్కొక్కరి దగ్గరికి అగ్నిలో ప్రవేశించి కంబ్యాక్ ఇచ్చి కన్యగానే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, వాళ్ళతో గడిపేది. ఇది రోత అని కొంతమంది అనుకోవచ్చు, ద్రౌపదికి ఉన్న శాపం అని కూడా కొంతమంది అనుకోవచ్చు. 95% ద్రౌపదికి ఉన్న శాపం వల్ల ఇలా ఆమె జీవితం గడపాల్సి వచ్చింది. కొంతమంది రోతగా అనుకుంటారు, అగ్నిలో దూకడం ఏంటి, సవతి భర్త, ఈ సంథింగ్ ఏదో నోటుకొచ్చింది వాగుతారు. కానీ కారణం లేకుండా ఏదీ జరగదు. కాబట్టి ఇది ద్రౌపది ఇలా కాపురం చేసేది 5 మంది భర్తలతో. థ్యాంక్ యూ.